గోపాల సాముద్రికము అరచేతిలో ఒక స్పష్టమైన రవిరేఖ కలిగి ఉండి దిగువ భాగములో కొన్ని అడ్డురేఖలు కలిగి ఉంటే ఇటువంటి గుర్తు కలిగినటువంటి జాతకులు బాల్యమునందు విద్యా వ్యాసంగాలలో ఆటలు పాటలు కళలు నేర్చుకునే క్రమములో కొన్ని ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశము కలదు. ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు బాల్యములో తల్లిదండ్రులు వారి యొక్క శిరోరేఖను జీవిత రేఖను గమనించి అదృష్ట రేఖను కూడా గమనించి ఇవి స్పష్టంగా ఉన్నచో వారిలో ఓర్పును ధైర్యాన్ని నింపి క్రమంగా ఆటంకాలను ఎదుర్కొనే మనస్తత్వాన్ని ఏర్పరిచిన వారు క్రమంగా తదుపరి కాలంలో క్రీడలను ఆటలను పాటలను కళలను పెంపొందించుకుంటూ ప్రఖ్యాతిని పొంది కీర్తిని గడింపగలరు.